అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. విద్యార్థుల చదువు కోసం మలబారు చారిటబుల్ ట్రస్ట్ స్కాలర్షిప్లు అందజేయడం ఎంతో శుభ పరిణామని స్థానిక శాసనసభ్యులు దాముచర్ల జనార్దన్ పేర్కొన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల నోఆసిస్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో మలబారు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో 8,86,000 రూపాయల స్కాలర్షిప్లు అందజేయడం ద్వారా మలబారు ట్రస్ట్ తమ దాతృత్వాన్ని చాటుకుంది అని కొనియాడారు. మేము కూడా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా 100 మంది విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులను సమకూరుస్తూ ఉచిత విద్యను అందిస్తున్నామని, 5 సంవత్సరాలలో మొత్తం 500 మంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని తెలిపారు. అనంతరం మలబారు చారిటబుల్ ట్రస్ట్ రాబోయే ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సేవా కార్యక్రమాల కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిసిస్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డిఏఈఓ ఐ శ్రీనివాసులు, మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు గోపీచంద్, డైరెక్టర్ శామ్యూల్, మేనేజర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులకు, అధ్యాపకులకు, పేరెంట్స్, 112 మంది స్టూడెంట్స్కి, 8 కాలేజీలు చదువుతున్న బాలికలకు మాత్రమే స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మైక్రో లెర్నింగ్ సెంటర్స్, చిన్నపిల్లల స్కూల్కి వెళ్లకుండా ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ 5 lakhs వరకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఈ సంవత్సరం 8 lakhs వరకు, more than 8 lakhs ఇస్తున్నారు. మలబార్లో మేము ఎప్పుడు నమ్మేది నిజమైన విజయాన్ని అది సృష్టించే ప్రభావం పాలని కొలవగలరు. మొదటి నుంచే వ్యాపారం కన్నా మించిన లక్ష్యం కోసం మా 1 సంవత్సర వ్యాపార లాభాల్లో 5% కేటాయించారు. అది కూడా దేశ చట్టం కేవలం 2% మాత్రమే తప్పనిసరి చేయకముందే 3 దశాబ్దాలుగా ఆ వాగ్దానం మలబార్ చారిటబుల్ ట్రస్ట్ గా రూపుదిద్దుకుంది. సేవను స్థిరంగా, కరుణను విస్తృతంగా అందించే ఒక నిర్మాణంగా సంవత్సరాలుగా ఆ కట్టుబాటు అనేక రూపాల్లో వ్యక్తమైంది. ఇది ప్రతిరోజు 1.05 లక్షలకు పైగా భోజనాలు భారతదేశంలోని 113 నగరాలు, 20 రాష్ట్రాల్లో అందించబడుతున్నాయి. మైక్రో లెర్నింగ్ సెంటర్ ఒకప్పుడు చదువు ఆపేసిన 64,000 పిల్లలు మళ్ళీ తరగతి గది అనుభూతిని పొందుతున్నారు. ఇది 1.15 లక్షల బాలికలకు స్కాలర్షిప్లు ప్రతి ఒక్కరి అవకాశాలకు, స్వతంత్రతకు మరియు డబ్బు లేకపోవడం వల్ల ఏ కళ కూడా ఆగిపోకూడదనే ఆశయానికి ఒక తలుపు. 4 గ్రాండ్ మా హోమ్స్, నిరాశ్రయులైన మహిళలు భద్రత మరియు గౌరవం పొందే స్థలాలు. ఈరోజు ఏదైతే మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా
ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే ఏవి కూడా చూసారు మనం. అట్లా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సంపాదించేది ఎంత సంపాదించినా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే కొన్ని కంపెనీలు, కొన్ని వ్యవస్థలు ఉంటాయి. దాంట్లో ఈరోజు వాళ్ళు మామూలుగా అయితే సిఎస్ఆర్ ఫండ్స్ ఈరోజు 2% ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా కూడా ఏదో ఒక యాక్టివిటీస్లో చేయాలని చెప్పేసి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మన ఆర్మ్స్ ఉన్నాయి. అలాంటి దాంట్లో ఈరోజు మన వాళ్ళు అయితే 5% ఇచ్చి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, అదేవిధంగా మళ్ళీ ఏమన్నా పూర్ పీపుల్ని వాళ్ళందరూ కూడా అకామిడేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా మంచి మంచి మెడికల్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మంచి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానికి ఈరోజు దగ్గర దగ్గర యూనియన్లో 200 కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడే కాదు, వేరే దేశాల్లో కూడా వాళ్ళు మలబార్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని ఇన్ని కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళని అభ్యర్థించాల్సిన అవసరం. దాంతోపాటు ఈరోజు మనకి మన రాష్ట్రంకి వచ్చే 33,000 మంది విద్యార్థులకి ఈరోజు మెరిట్గా ఉండే గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక మంచి సొసైటీలో ఒక మంచి కార్యక్రమాలు. ఏదైనా కూడా మనతో పాటు ఇంకో 10 మందిని ముందుకు తీసుకెళ్ళటం, అదేవిధంగా 10 మందిని ప్రోత్సహించటం, అదేవిధంగా ఏదైతే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని మోటివేట్ చేసి 10 మందికి దానికి ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు దాంట్లో ఏదో విధంగా ఒక కార్యక్రమం చేయటం, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఆలోచన అని చెప్పేసి కూడా ఈరోజు చేస్తున్నా. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు 112 మంది విద్యార్థులకి దగ్గర దగ్గర 8,86,000 రూపాయలు ఈరోజు వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. అందరికి మన అందరి తరఫున వాళ్ళ యాజమాన్యానికి వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇంకా కూడా నేను వాళ్ళకు కూడా ఇందాక చెప్పాను, అతను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ కూడా వాళ్ళకు కూడా ఒక లెటర్ పెట్టండి. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో మన దగ్గరికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర 2 మండలాలు కానీ ఇక్కడ ఉండేటప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సైకిల్స్ అన్నీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర దగ్గర మొన్న ఒక 150 సైకిల్స్ దాకా మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసాం. మన నియోజకవర్గానికి వచ్చే ఒక 3,000 దాకా సైకిల్స్ అవసరం ఉంటాయి. దాన్ని కూడా మీ సిఎస్ఆర్ ఫండ్లో కొంత స్పాన్సర్ చేయండి, అందరికీ ఉపయోగం ఉంటుంది. దాంట్లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక ఊరి నుంచి ఒక ఎలక్ట్రానిక్ ట్రాన్స్పోర్ట్కి కానీ లేకపోతే అన్ని విధాలు కూడా సౌకర్యం ఉంటుందని చెప్పి అది కూడా చెప్పాను. అతను మాట్లాడి తప్పకుండా చేద్దామని చెప్పేసి వాళ్ళ చెప్పటం జరిగింది. కాబట్టి ఇలాంటి ఏదైనా ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు సొసైటీలో ఒక మంచి పేరు ప్రతిని వస్తుంది. ఆదాయంతో పాటు 10 మందిని సొసైటీలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తే తప్పకుండా కూడా ఒక వాళ్ళకి మంచి జరుగుతుంది, అదేవిధంగా సొసైటీలో ఒక మంచి పేరు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు లాస్ట్ టైం కూడా పిలిచారు. లాస్ట్ టైం నేను లేను, ఆ రోజు కలెక్టర్ గారు వచ్చినట్టున్నారు. మళ్ళా కూడా ఈసారి పిలిచారు. తప్పకుండా వీళ్ళందరినీ కలుపుతామని చెప్పి నేను వచ్చాను. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. 100 మంది స్టూడెంట్స్ని వాళ్ళకు టాలెంట్ ఎగ్జామ్ పెడితే లాస్ట్ ఇయర్ 1,800 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 100 మెంబర్స్ని మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి పూర్తిగా అన్నీ ఫ్రీగా మన ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నాం. 6th క్లాస్ ఈరోజు 6th క్లాస్ వాళ్ళు 7th క్లాస్కి ప్రమోట్ అయ్యారు. నెక్స్ట్ మంత్లో వాళ్ళకి మళ్ళీ టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం. మళ్ళీ 6th క్లాస్కి ఒక 100 మెంబర్స్ తీసుకుంటున్నాం. అట్లా ఈ 5 years లోపల ఆల్మోస్ట్ 500 మెంబర్స్ని చదివియాలనేది మన ఉద్దేశం. మన ప్రస్తుతాలు కూడా ఎన్ని కూడా చేస్తున్నాం. ఎందుకంటే చదువుకుంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. పిల్లలు కూడా మీరంతా కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎంతోమంది ఈరోజు మీకు ఏదో విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు అందరూ చేస్తున్నారు. ఎందుకంటే మనకి వ్యాపారాలు ఉన్నాయి, ఇంకోటి ఉంది, ఏదైనా ఉన్నాయి. చదువుంటే ఎప్పుడైనా బతకచ్చు, చదువుంటే ఎక్కడికైనా పోవచ్చు. అది ఇంపార్టెంట్. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా దగ్గర దగ్గర 33,000 కోట్లు ఈరోజు మన బడ్జెట్లో కూడా పెట్టారు. ఈరోజు మీకు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్ మాదిరే యూనిఫామ్స్, షూస్, బుక్స్, మధ్యాహ్నం భోజనం ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదవండి. తప్పకుండా కూడా
భవిష్యత్తులో మీరు మీకు తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ అది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం, దానికి ముఖ్య అతిథిగా మన ప్రీతం నాయకులు, మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు రావడం సంతోషం. అలాగే మన స్టేజ్ మీద ఉన్నటువంటి మలబార్ వాళ్ళ యాజమాన్యానికి నా థ్యాంక్స్ చెప్తూ, సిఎస్ఆర్ ఫండ్స్ కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయటం, ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారికి వైద్యంలో కానీ విద్యలో కానీ మిగతా ఏదైనా హెల్పింగ్ చేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు P4 విధానం కూడా ఇందులో నాకు తెలిసి ఇందులో ఒక సైడ్ నుంచి ఆయన తీసుకున్నటువంటి ఆ P4 దీని నుంచి వచ్చింది. అలాగే మా నియోజకవర్గంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఈ P4 సంబంధించి కొంతమందిని తీసుకొని మా నియోజకవర్గంలో కొంతమందికి బెనిఫిట్ చూపిస్తే మాకు సంతోషంగా ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మలబార్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.